అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా పాప దివ్యాంగురాలు. గత 5 సంవత్సరాలుగా పోలీసులు, లాయర్లు నన్ను, నా బిడ్డని టార్చర్ పెడుతూనే వచ్చారు. సీఎం గారు చంద్రబాబు గారు అయితే దేవుడిలాగా 8 సార్లు కలిశారు. 8 సార్లు మాకు వరాల జల్లు కులిపించారు. లోకేష్ గారు కూడా. కానీ సీఎం గారు ఇచ్చిన మాటకి కిందనున్న వాళ్ళు ఏమీ స్పందించలేదండి. ప్రజావేదికలో జరుగుతుంది అని నేను అనుకున్నాను, కానీ ప్రజావేదికలో ఎక్కడా న్యాయం జరగట్లేదండి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న నా వీడియో చూసి స్పందించిన శ్యామలక్కకి, రాధిక గారికి, రాగిణి గారికి, లక్ష్మి గారికి, లక్ష్మి అక్కకి, రాధ గారికి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా నా బిడ్డని తమ బిడ్డలాగా భావించి నాకు హెల్ప్ చేస్తున్నారు. సో నాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నా పాపకి కోలుకుంటుందండి. ఇదిగోండి కోలుకుంటుంది. థెరపీ ఇస్తేనే కొంచెం బాగుంటుంది. థెరపీ ఇవ్వకపోతే నాకు ఇబ్బంది పడిపోతుంది. ఇంత ప్రాబ్లం లేదండి. 53% ఉండింది. 53% డిజేబిలిటీ ఉన్న పాప స్కూల్కి వెళ్ళేది, కాలేజ్కి వెళ్ళేది, భరతనాట్యం చేసింది అన్నీ కూడా నేర్పించానండి. ఎందుకంటే డిజేబిలిటీ అనేది ఒక లోపం కాదనేసి. కానీ వైసీపీ గవర్నమెంట్లో పోలీసులు, లాయర్లు చేసిన అకృత్యాలకి ఇంకా ఏమనాలో కూడా తెలియలేదండి. నా బిడ్డని పూర్తి దివ్యాంగురాలుగా మార్చేశారు. నిన్న నా బాధ తట్టుకోలేక నేను ఇదైపోయానండి. నా బాధ చూసి స్పందించిన ప్రతి అమ్మకి, ప్రతి అన్నకి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. నా MBA ఫ్రెండ్స్కి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ రోజుకి నన్ను ఆంధ్రాలో కానీ, కాశీలో కానీ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పోలీసులే క్రిమినల్స్ అయ్యి నన్ను, నా బిడ్డని చంపేయాలని ప్రయత్నం చేసిన దేవుడి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్లే నేను, నా బిడ్డ బతుకుతున్నాము. చంద్రబాబు గారే, సాక్షాత్తు చంద్రబాబు గారు ఇచ్చిన దానికే వాల్యూ లేకపోతే నేను ఇంక ఏమనాలో నాకు అర్థం కాలేదండి. పిచ్చి దానిలా నేను తిరిగానండి. అది మీ అందరికీ కూడా ప్రతిసారి నేను వీడియోలు పెడుతూనే వచ్చాను. మీడియా కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే నా సొంత అన్నయ్యలే నన్ను పట్టించుకునే స్టేజ్లో, నా భర్త కూడా ఇంకేం చేయలేక ముగ్గురం కలిపి చచ్చిపోదాం అనుకునే పరిస్థితుల్లో ఈటీవీ రాజా రమేష్ గారు, ఈటీవీ మూర్తి గారు, ఈటీవీ శ్రీనివాస్ గారు, ఈటీవీ రమణ గారు, ఇలా అందరూ, అలాగే ఇప్పుడు కూడా చేస్తున్న ఆయన హరీష్ యూట్యూబర్ ఛానల్ వాళ్ళు, అందరూ కూడా వీరాంజనేయులు గారు, అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీడియా ప్రతి ఒక్క సోదరుడికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. మీ దీవెనల వల్లే నా బిడ్డ ఇంకా ఎలా బ్రతుకుతుంది కొనూపురుతో. లేదండి ఇప్పుడు కొంచెం నిజంగానే బాగానే కోలుకుంటుంది. కాకపోతే ఇప్పటికీ న్యాయం జరగలేదండి. అక్కడ చచ్చిపోవాలంతే. పోలీసులు చంపేస్తే చచ్చిపోవాలి తప్ప దానికి న్యాయం అడగకూడదటండి. ఎందుకంటే పోలీసులు ప్రత్యక్షంగా చెప్పాలంటే వైసీపీ గవర్నమెంట్లో పోలీసులు, లాయర్లు దగ్గరుండి ఫోర్జరీ కేసు పెట్టి నన్ను, నా బిడ్డని హెరాస్మెంట్ చేశారండి. వాళ్ళే ఫోర్జరీ కేసులు సృష్టించి ఆ లేఖర్కి ఇంతవరకు వాళ్ళ మీద FIR పడలేదండి. ఆ లేఖర్ ఎందుకు ఫోర్జరీ కేసు రాశాడో వాడి మీద FIR పడలేదు. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. ప్రాపర్ దాడిచేటి రాజా గన్మెన్ మీద ఇంతవరకు ప్రాపర్ యాక్షన్ తీసుకోలేదు. సో ఇవన్నీ చూసి తట్టుకోలేక నేను ఇది చేస్తున్నానండి. చంపేస్తాను అని బెదిరిస్తే చంపేమనండి. నాకు ఇంకేం హోప్ లేదండి. ఎందుకంటే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. మా లైఫ్లకి వైసీపీ గవర్నమెంట్లో చావాల్సిన వాళ్ళని తెలుగుదేశం గవర్నమెంట్లో చస్తామంతే. గవర్నమెంట్లు మారినాయి, పోలీసులు మారారు, అడ్వకేట్లు మారారు, పొలిటీషియన్లు మారారు, కానీ న్యాయం జరగలేదండి. న్యాయం మాత్రం జరగదు. ఎందుకంటే అందరూ లంచగొండలు అయితే ఇంకా సామాన్య ప్రజలకి ఇదే ఉంటుందండి.
అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలంట. లేదంటే ఒక మధ్యతరగతి ఆడవాళ్ళకి, ఒక దివ్యాంగురాలకి, ఒక ఆడపిల్లకి రక్షణ లేదండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పోలీసులే క్రిమినల్స్ అండి, నథింగ్ బట్. ఇంక బయట వాళ్ళు ఎవ్వరూ కాదండి. నా విషయంలో మాత్రం అన్నవరం పోలీసులు, అమలాపురం పోలీసులే క్రిమినల్స్ అండి. అన్నవరం లాయరు, అమలాపురం లాయర్సే క్రిమినల్స్ అండి. వాళ్ళే ఆడెవడాడు మల్లపరాజు గారి అబ్బాయి అంట. మల్లపరాజు గారి అబ్బాయి ఆడు శశిధర్ అండి. మా తరపున వాదిస్తానని చెప్పి లీగల్ ఎయిడ్ ద్వారా ఇచ్చి గవర్నమెంట్ దగ్గర డబ్బు దొబ్బి మాకు న్యాయం చేయలేదు. ఇంతవరకు వాళ్ళ మీద అపోజిషన్ వేయలేదు. వాళ్ళ మీద 5 సంవత్సరాలు లాగాడు. అది మొన్న నేను గట్టిగా వీడియో ఇచ్చి నేను ఫైట్ చేస్తే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ చేయించేసి వాళ్ళు ఇది చేశారు తప్ప ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదండి. అంటే చచ్చిపోతే చచ్చిపోవడమే, న్యాయం అడగకూడదండి. ఆంధ్రాలో న్యాయం అడగకూడదు. అడిగితే నేరస్తులం, పెచ్చోళ్ళం అండి. ముఖ్యంగా ఒక బిడ్డకి నేను న్యాయం అడిగితే మేము పెచ్చోళ్ళం. పెచ్చాసుపత్రులు పెట్టేసి చంపేస్తారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదండి.